ఆచి చికెన్ మసాలా. తమిళనాడు రాజకీయాల్లో సినీ నటి త్రిషకు షాక్ తగిలింది. తమిళనాడు ఎన్నికల్లో టీవీకే పెద్ద పార్టీగా అవతరించింది. ఫలితాలు వెలువడిన రోజు విజయ్ ఆకాంక్ష నెరవేరాలని తిరుమల వెళ్లి శ్రీవారి మొక్కులు తీర్చుకున్నారు త్రిష. ఇక తమిళనాడు ఎన్నికల్లో పెరంబూర్, తిరుచి ఈస్ట్ నియోజకవర్గంలో పోటీ చేసిన టీవీకే అధినేత విజయ్ గెలుపొందారు. తిరుచి ఈస్ట్ స్థానానికి విజయ్ రాజీనామా చేశారు. ఈ స్థానంలో త్రిషను పోటీ చేయించి గెలిపించుకోవాలని భావించారు. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో మద్దతు ఇచ్చేందుకు ముందుకు వచ్చిన వీసీకే పార్టీ తిరుచి స్థానాన్ని తమకు కేటాయించాలని పట్టుబట్టింది. దీంతో మద్దతు ఇస్తున్న టీసీకేకు ఆ స్థానాన్ని కేటాయించాలని విజయ్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో త్రిషకు బిగ్ షాక్ తగిలినట్లయింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ అనుష. తమిళనాడు రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి మొత్తంగా ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకే పార్టీకి లైన్ క్లియర్ అయింది. విజయ్ కి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఒక రకంగా రంగం సిద్ధం చేసుకున్న తరుణంలో ఇప్పుడు ఆ ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇచ్చినటువంటి వీసీకే పార్టీ కొంత ఒక రకంగా విజయ్ పార్టీకి ప్రభుత్వం మద్దతు ఇస్తూనే ఒక రకమైన షాక్ ఇచ్చిందని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకవైపు తాము మద్దతు ఇవ్వాలనుకుంటే ఒక షరతును కండిషన్ పెట్టింది. సో ఇప్పుడు ఆ విజయ్ పార్టీ కొత్తగా కూడా టీవీకే పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇస్తున్న నేపథ్యంలో విజయ్ 2 స్థానాల నుంచి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో 2 స్థానాల నుంచి పోటీ చేశారు. ఒకటి చెన్నైకి సంబంధించినటువంటి పెరంబూర్, అదే విధంగా తిరుచిరాపల్లి ఈస్ట్ నుంచి పోటీ చేశారు. సో 2 స్థానాల్లో ఘన విజయం సాధించిన నేపథ్యంలో వీసీకే పార్టీ ఒక కొత్త డిమాండ్ పెట్టింది. మీరు కనుక మేము మద్దతు ఇవ్వాలనుకుంటే మీరు పోటీ చేసిన 2 స్థానాల్లో తిరుచిరాపల్లి నుంచి మీరు రాజీనామా చేయాలనుకుంటున్నారు కాబట్టి ఆ తిరుచిరాపల్లి ఈస్ట్ నుంచి మాకు ఆ సీటును కేటాయించాలి, మేము అక్కడి నుంచి పోటీ అని చెప్పేసి ఒక కండిషన్ పెట్టింది. సో దీనికి సంబంధించి మొత్తంగా ఇంకా టీవీకే పార్టీ అధినేత నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సో ఈ నేపథ్యంలో రాజీనామా చేయడానికి ఇప్పటికే నిర్ణయించుకున్నటువంటి విజయ్ రాజీనామా చేసిన స్థానంలో నిజంగానే మొదటగా ఎందుకంటే త్రిషను నిలబెట్టాలనుకున్నాడు. త్రిషకు అవకాశం ఇచ్చి అక్కడ గెలిపించుకొని మొత్తంగా మంత్రివర్గంలో అత్యంత కీలకమైనటువంటి నంబర్ 2 లా ఉన్నటువంటి హోంమంత్రిగా త్రిష హోంమంత్రిగా అవబోతుందంటూ కూడా తమిళ రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా చర్చ జరిగింది. ఎందుకంటే మొత్తం ఇంపార్టెంట్ త్రిషకు సంబంధించి చాలా కీలకంగా ఇంపార్టెంట్ ప్రభుత్వంలో కావచ్చు పార్టీలో ఉండబోతుందని చెప్పేసి ఇప్పటికే సంకేతాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో విజయ్ పోటీ చేసినటువంటి మొన్న 2వ స్థానంలో పోటీ చేసి ఇప్పుడు రాజీనామా సిద్ధపడ్డట్టు గెలిచిన తర్వాత రాజీనామా 2 స్థానాల్లో తిరుచిరాపల్లి ఈస్ట్ నుంచి రాజీనామా సిద్ధపడుతున్న తరుణంలో ఇక్కడ నుంచి త్రిషను పోటీ చేయాలని మొదట భావించిన ఇప్పుడు వీసీకే పార్టీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న నేపథ్యంలో కొత్త కండిషన్ పెట్టడంతో ఈ నేపథ్యంలో ఏం చేయాలి అనే దానిపైన కొంత మల్లగుల్లాలు పడుతున్నట్టు తెలుస్తోంది. సో ఇప్పటికే తిరుచిరాపల్లి ఈస్ట్ నుంచి పోటీ చేయాలా లేదా లేకపోతే నిజంగానే ఈ వీసీకే ఇచ్చినటువంటి ఏదైతే కండిషన్ ఉందో దాన్ని పాటించాలనే ఒక గందరగోళంలో అయితే డైలమాలో అయితే టీవీకే పార్టీ అధినేత ఉన్నాడు. సో ప్రస్తుతానికి అయితే మద్దతు తీసుకున్నారు. సో ప్రభుత్వాన్ని ఏర్పాటుకు సంబంధించి అయితే ముందుకు వెళ్లాలనుకుంటున్నారు. సో తర్వాత ప్రభుత్వం ఏర్పాటు తర్వాత దీనిపై చర్చిద్దామని చెప్పేసి టీవీకే పార్టీకి సంబంధించిన అధినేత తలపతి విజయ్ వీసీకే పార్టీకి సంబంధించిన ప్రతినిధులు చెప్పినట్టుగా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో అక్కడ ఎన్నిక సభ ఏదైతే మొత్తంకైతే ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఏం జరగబోతుంది, వీసీకే ఇచ్చినటువంటి ఏదైతే డిమాండ్ పెట్టిందో ఆ షరతుకు ఒప్పుకుంటారా లేదా అనేది కూడా వేచి చూడాలి. సో తమిళ రాష్ట్ర రాజకీయాల్లో గత 4-5 రోజులుగా రోజుకు ఒక హై డ్రామా నిన్నటి వరకు కాసేపటి వరకు ప్రభుత్వం ఏర్పాటుకు మల్లగుల్లాలు పడ్డ టీవీకే పార్టీ అధినేత విజయ్ కి ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొన్ని చిక్కులు కొన్ని సవాళ్ళు ఎదురవుతా ఉన్నాయి. సో నిన్నటి వరకు ప్రభుత్వం ఏర్పాటుగా సరైన మద్దతు లేక ఒకవేళ మద్దతు ఇవ్వాలని కూడా పార్టీలో ఎక్కువ కండిషన్స్ పెట్టడం కమ్యూనిస్ట్ పార్టీ నుంచి కావచ్చు వీసీకే పార్టీ నుంచి ఇప్పుడు తాజాగా ప్రభుత్వం ఏర్పాటు చేసి మద్దతు ఇచ్చి దాంట్లోనే మళ్ళీ కొన్ని మెలికలు పెట్టడం. ఎందుకంటే వీసీకే పార్టీని రాజీనామా చేసిన చోట మాకు ఇవ్వండి మేమే కంటెస్ట్ చేస్తామని చెప్పేసి ఈ కండిషన్ పెట్టడం కూడా కొంత టీవీకే పార్టీకి సంబంధించిన శ్రేణులను కూడా కొంత ఆందోళన పరుస్తున్నాయి. ఇప్పుడే ప్రభుత్వం ఏర్పాటుకు ముందే ఇన్ని రకాలుగా కండిషన్స్ ఉన్నాయి, ఇట్లాంటి కొంత ఒత్తిళ్లు ఉన్నాయి. ఇక భవిష్యత్తులో పార్టీ ఎందుకంటే పూర్తి స్థాయి మెజార్టీ రాలేదు టీవీకే పార్టీకి. ఈ నేపథ్యంలో మొత్తం ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ దిక్కు కమ్యూనిస్ట్ పార్టీలు సిపిఐ సిపిఎం తో పాటు
వీసీకే పార్టీ కూడా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఏం జరగబోతుంది వీసీకే పార్టీకి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ముందుకు సాగించాలంటే వీసీకే పార్టీ పెట్టినటువంటి డిమాండ్ ఖచ్చితంగా తలొగ్గాల్సిందే అనే పరిస్థితి ఒక అనివార్యత మాత్రం విజయ్కి ఏర్పడింది. మరి విజయ్ దీన్ని ఎలా డీల్ చేస్తారో, విజయ్ వీసీకే పార్టీ పెట్టినటువంటి షరతుకు లొంగి ఆ స్థానాన్ని వదులుకుంటారా, లేకుంటే తామే గెలిచారు కాబట్టి సో మీకు భవిష్యత్తులో ఎమ్మెల్సీ లేకపోతే ఇతరత్ర వాటిలో అకామిడేట్ చేస్తారు కాబట్టి ఇక్కడ మాత్రం మేమే పోటీ చేసి మేము గెలిచాం కాబట్టి ఇది మా సీటు, మేమే ఇక్కడ నుంచి కంటెస్ట్ చేస్తామని చెప్పేసి ఆ పార్టీ ప్రతినిధి వీసీకే పార్టీతో ఏమైనా చెప్పే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది కూడా మనం చూడాలి. సో అల్టిమేట్ గా ఇప్పుడైతే ప్రస్తుతానికైతే మొత్తంగా ప్రభుత్వ ఏర్పాటు పైన దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. వాళ్ళతో కూడా వీసీకే పార్టీ ప్రతినిధులతో కూడా ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటు మీదే ముందు దృష్టి పెట్టిన ఆ తర్వాత ఈ విషయాలపై మాట్లాడుకుందాము అంటూ కూడా విజయ్ చెప్పినట్టుగా తెలుసు. సో అల్టిమేట్ గా మనం చూడాలి. సో ప్రమాణ స్వీకారం తర్వాత మళ్ళీ రాజీనామా చేసిన తర్వాత ఎట్లా ఉండబోతుంది మనసు. ఇప్పుడు ఏంటంటే ఇప్పటికి ఇంకా రాజీనామా చేయలేదు. విజయ్ రాజీనామా చేసిన తర్వాత ఎలాంటి పరిస్థితి ఉంటుంది, రాజీనామా తర్వాత నిజంగానే ఆ సీట్ లో వీసీకే పార్టీ ప్రతినిధులకు ఇస్తారా, వీసీకే పార్టీకి ఇస్తారా, లేకుంటే తను అనుకున్నట్టుగానే త్రిషాను టీవీకే పార్టీ నుంచి రంగంలోకి తీస్తారా అనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంటుంది. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.